हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रभु जी दंडवत प्रणामाలండి कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु हरे जी कृष्ण दंडवत प्रणाम। प्रभु जी दंडवत प्रणाम हरे प्रभु। कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण हरे दंडवत कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण। कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण दंडवत हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। వేనమూట అయిపోయటం వల్ల అంటే వేరు తెగులు రాలేవు. ఇంకోటి ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ చేస్తాయి అన్నమాట. మనం ఇచ్చే ఆహారం మొక్కకు చేరేదంటే हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण दंडवत प्रणाम अंడి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హరే కృష్ణ హరే కృష్ణ हरे कृष्ण प्रभु అందరికి जी దండ दंडवत प्रणाम। హరే కృష్ణ అండి. అందరు దండవत ప్రణామం. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ అండి. అందరికీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడాను. మనము ఈ యొక్క సంక్రాంతి నుంచి కృష్ణ చైతన్యంలో ఉండాలి. ప్రభుపాదుల వారికి, గురు మహారాజ్కి, వైష్ణవులకి మనం సేవ చేసుకుంటూ అంతిమంగా మన యొక్క సేవలన్నీ కృష్ణుడి కోసమే మనం చేయాలి. ఆ విధంగా మనకు శక్తిని అని చెప్పేసి మనం శర ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క చాలా అద్భుతమైన శ్లోకం ఈరోజు हरे 7వ कृष्ण స్కందం दंडवत प्रणामाలు। దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. నా మాట వినబడుతుందండి? వినపడుతుంది ప్రభు जी। यस प्रभु जी। ఓకే ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 4వ శ్లోకము మరియు 5వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు మనం చూసుకుందాము. ఈ శ్లోకం ఒక థీమ్ వైజ్ గా వెళ్తున్నాము. ఈశ్వరుడు, ప్రకృతి, జీవుడు వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ శ్లోకాలు మనకు చాలా ప్రభుపాదుల చక్కటి భాష్యంలోనే మనకు అందించాడు. చాలా సరళంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మనం కేవలం ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యాన్ని అర్థం చేసుకొని మనకి ఏం చెప్తున్నారు కృష్ణ భగవానుడు, దాని ప్రభుపాదుల వారు మనకి ఏమిస్తున్నారు మనం చర్చించుకుందాం కృష్ణ కథ కొద్దిసేపు. ముందుగా శ్రీ మంగళాచరణం చేసుకొని తర్వాత మనం స్టార్ట్ చేద్దాము. అందరికీ కూడాను శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇది నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయనే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిది నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద కీ జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ జై. శిల ప్రపాత్ కీ జై. శిల గురుదేవ్ కీ జై. తాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ అండి. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు గురువారం ఎంతో
మకర సంక్రాంతి ఈ యొక్క శుభదినమైనప్పుడు కూడా ఎంతో మందికి ఎంతో సేవలు ఉన్నప్పుడు కూడా చక్కగా మీరు అందరూ వచ్చి కృష్ణ కథ, భగవంతుడు చెప్పిన ఈ దివ్య కృష్ణ కథ వినడానికి వీరందరికీ చూస్తారు. మీ ఉత్సాహం చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు ప్రభు. మాతాజీస్. ఈ రోజు శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 4 నుంచి 5 శ్లోకాలు. ఇక్కడ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. ముందుగా శ్లోకం చూద్దాం. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టధా. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును ఈ 5 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. 5వ శ్లోకం. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితత్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వీటికి అన్యముగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు. అది న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకును జీవులతో ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకును జీవులతో కూడి ఉండును. ఓకే. ఉమాపతి ప్రభు దయచేసి 4వ శ్లోకం దాని మీనింగ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును ఈ 8 అంశముల సముదాయమును నా భిన్న ప్రకృతి అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్. ఓకే. మంజులత మాతాజీ గారు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. దండవత్. 4వ శ్లోకమా ప్రభుజీ? మాతాజీ. 4 చదువు. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. స్వప్నాల మాతాజీ, సమలత మాతాజీ గారు 5వ శ్లోకం దాని మీనింగ్ చదవగలరు? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. సంక్రాంతి శుభాకాంక్షలు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేధం ధార్యతే జగత్. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొకటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగం సునీత మాతాజీ గారు చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం చదువు మాతాజీ. ఓకే ప్రభు. అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లక్ష్మీజీ మాతాజీ గారు యొక్క 4వ శ్లోకం భాష్యాన్ని ఒక మొదటి 2 పారాగ్రాఫ్లు చెప్పండి, చదవండి. తర్వాత వేరే అవకాశం ఇద్దాం. అందరికి కూడా ఎవరు చదవాలనుకున్నారో వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. 2 పారాగ్రాఫ్లు చదవండి, తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. కృష్ణ.
4వ శ్లోకము భాష్యము. భగవద్జ్ఞానము భగవంతుని సహజ స్థితిని, అతని వివిధ శక్తులను విశ్లేషణ చేస్తుంది. వివిధ పురుషావతారాలలో భగవంతుని శక్తియే ప్రకృతిగా చెప్పబడుతుంది. ఇది శాశ్వత తంత్రంలో ఈ విధంగా వర్ణించబడింది. విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదుః ఏకంతు మహత స్పృష్టు ద్వితీయం త్వండ సంస్థితం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. భౌతిక సృష్టి కొరకే శ్రీకృష్ణ భగవాన్ని ప్రధానాంశ 3 విష్ణు రూపాలను పొందుతుంది. మొదటిదైన మహావిష్ణు రూపము మహతత్వముగా తెలియబడే సంపూర్ణ భౌతిక శక్తిని సృష్టిస్తుంది. రెండవదైన గర్భోదక సాయి విష్ణు రూపము అన్ని విశ్వాలలోనూ ప్రవేశించి ప్రతి దానిలో వివిధ వ్యక్తీకరణలు చేస్తుంది. మూడవదైన క్షీరోదక సాయి విష్ణు రూపము అన్ని విశ్వాలలో సర్వవ్యాపక పరమాత్మునిగా విస్తరించి పరమాత్మునిగా తెలియబడుతుంది. అతడు పరమాణువులోనూ ఉంటాడు. ఈ 3 విష్ణువులను తెలుసుకున్న ఎవడైనా భవబంధ విముక్తుడవుతాడు. ఈ భౌతిక జగత్తు భగవంతుని ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. భౌతిక జగత్తులోని సర్వ కలాపాలు శ్రీకృష్ణ భగవాన్ని విస్తారాలైన ఈ 3 విష్ణువుల ద్వారానే నిర్దేశింపబడతాయి. ఈ పురుషులు అవతారాలుగా చెప్పబడతారు. భగవద్విజ్ఞానము అంటే కృష్ణ విజ్ఞానము తెలియనివాడు సాధారణంగా ఈ భౌతిక జగత్తు జీవుల భోగానికే ఉన్నదని, జీవులందరూ పురుషులేనని, అంటే ప్రకృతికి కారణాలు, నియామకులు, భోక్తలని ఊహించుకుంటాడు. భగవద్గీత ప్రకారము ఈ నాస్తిక అభిప్రాయము తప్పు. శ్రీకృష్ణుడే భౌతిక జగత్తుకు మూల కారణమని ప్రస్తుత శ్లోకంలో చెప్పబడింది. శ్రీమద్ భాగవతము కూడా దీనిని ధృవపరిచింది. భౌతిక జగత్తు మూలకాలు భగవాన్ని భిన్న శక్తులు. నిరాకారవాదులకు చరమలక్ష్యమైనట్టి బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రకటమయ్యే ఒక ఆధ్యాత్మిక శక్తి. వైకుంఠ లోకాలలో ఆధ్యాత్మిక వైవిధ్యం ఉన్నట్లుగా బ్రహ్మజ్యోతిలో ఉండదు. నిరాకారవాది బ్రహ్మజ్యోతిని చరమ నిత్య లక్ష్యంగా చేసుకుంటాడు. పరమాత్మ రూపము కూడా క్షీరోదక సాయి విష్ణువు యొక్క తాత్కాలికమైన సర్వవ్యాపక తత్వము. పరమాత్మ రూపము ఆధ్యాత్మిక జగత్తులో నిత్యమై ఉండదు. అందుకే దేవదేవుడైన శ్రీకృష్ణుడే యథార్థమైన పరతత్వము. అతడే పూర్ణ శక్తిమంతుడైన రూపతత్వము. అతడు నానా రకాలైన భిన్న శక్తులను, ఆంతరింగిక శక్తులను కలిగి ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ అండి. జనని మాతాజీ గారు తర్వాత పారాగ్రాఫ్ మొత్తం చదవండి. ఇంకా ఎవరు మీ 5-6 రోజు మనకి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చదవాలనుకుంటే చదవచ్చు ఎవరన్నా ఉంటే, లేదా వాళ్ళ అవకాశం ఇస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. పైన తెలుపబడినట్లుగా భౌతిక ప్రకృతిలో ముఖ్యంగా 8 అంశములు కలవు. వీటిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములనేవి మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును. వీటిలోనే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను 5 ఇంద్రియార్థములు కూడా ఇమిడి ఉండెను. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఈ 10 అంశములకు మించి అధికమైనది మరొకటి ఉండదు. కానీ మనసు, బుద్ధి, అహంకారము అను మిగిలిన 3 అంశములు భౌతికవాదులచే నిర్లక్ష్యము చేయబడుతుండును. మనోకర్మలలో మునిగిన తాత్వికులు కూడా సమస్తమునకు మూల కారణము శ్రీకృష్ణుడని ఎరుగకపోవట చేత జ్ఞానములో అసంపూర్ణులై ఉండిరి. నేను, నాది అను అహంకార భావనయే భౌతిక స్థితికి మూల కారణములు. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగపడదు. 10 ఇంద్రియములతో కూడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. బుద్ధి అనేది మహత్తత్వము అనబడు సమస్త భౌతిక సృష్టిని సూచించును. కనుకనే భగవంతుని భిన్నములైన ఈ అష్టశక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క 24 అంశములు వ్యక్తమగును. ఇవి నాస్తికమైన సాంఖ్యతత్వముకు చర్చనీయ అంశములు. నిజమునకు అవన్నీ కూడా మొదట శ్రీకృష్ణుని శక్తి నుండి ఉద్భవించి అతని నుండి విడిపోయి ఉండును. కానీ అల్పజ్ఞులు, నాస్తికులైన సాంఖ్య తత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుడిని కారుణునిగా ఎరుగలేరు. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి వ్యక్తీకరణయే సాంఖ్యతత్వంలో చర్చనీయ అంశము. హరికృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ ప్రభు, నేను చదవమంటారా ప్రభుజీ? ఎవరండి? సుకోమల మాతాజీ. చదువు మాతాజీ. 5వ శ్లోకం చదువు మాతాజీ. థ్యాంక్ యూ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదువు మాతాజీ. హరికృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జీవులు భగవంతుని పరాప్రకృతికి అంటే శక్తికి చెందిన వారని
ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భూమి, బుద్ధి, అహంకారము అనే వివిధ తత్వాలుగా ప్రకటమైనట్టి భౌతిక పదార్థమే అపరాశక్తి, భౌతిక శక్తి 2 రూపాలుగా ఉంటుంది. అంటే స్థూలమైనవి అంటే భూమి మొదలైనవి, సూక్ష్మమైనవి మనసు మొదలైనవి అన్నీ కూడా అపరాశక్తి నుండి వచ్చినవి. ఈ అపరాశక్తిని వివిధ ప్రయోజనాల కొరకు వాడుకునే జీవులు భగవంతుని పరాశక్తి, ఈ శక్తి కారణంగానే సమస్త భౌతిక జగత్తు పనిచేస్తుంది. పరాశక్తి అంటే జీవునిచే నడపబడనిదే పనిచేసే శక్తి భౌతిక జగత్తుకు లేదు. శక్తులు సర్వదా శక్తిమంతునిచే నియంత్రించబడతాయి. అందుకే జీవులు సర్వదా భగవంతునిచే నియంత్రించబడతారు. వారికి స్వతంత్ర అస్తిత్వం లేదు. కొందరు బుద్ధిహీనులు తలచినట్లుగా వారి ఎన్నడూ భగవంతుతో సమానంగా శక్తివంతులు కారు. జీవులకు భగవంతునికి ఉన్నటి తేడా శ్రీమద్ భాగవతంలో 10.27.30 ఈ విధంగా వివరించబడింది. అపరిమిత ధ్రువస్తనుభతో యది సర్వగత తర్హి న శాస్యతేతి నియమో ధ్రువనేతరథ అజనిచయన్మయం తద విముచ్య నిస్పృహ భవేత్ సమమనుజానతాం యథమతం మతదుష్టతయా. ఓ పరమ నిత్యుడా, దేహదారులైన జీవులు నీలాగానే నిత్యులు సర్వవ్యాపకులైతే నీ ఆధీనంలో ఉండబోరు. కానీ వారు నీ సూక్ష్మ శక్తులుగా భావించబడితే వెంటనే నీ పరమాధీనంలోకి వస్తారు. అందుకే నిజమైన ముక్త జీవులను నీ అధీనతకు శరణాగతులను చేస్తుంది. ఆ శరణాగతే వారిని సుఖ భాగులుగా చేస్తుంది. కేవలము ఆ సహజ స్థితిలోనే వారు నియామకులవుతారు. అందుకే భగవంతుడు జీవులు అన్ని విధాలుగా సమానులేనని అద్వైత తత్వాన్ని పలికే అల్ప జ్ఞానం కలిగిన వారు నిజానికి దోషమయమైన కలుషితమయమైన అభిప్రాయంతో నడపగలుగుతారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే నియామకుడు. ఇతర జీవులందరూ అతని అధీనంలో ఉండేవారు. ఈ జీవులు అతని పరాశక్తి. ఎందుకంటే గుణరీత్యా వారి అస్తిత్వం భగవంతుతో సమానమే అయి ఉంటుంది. కానీ వారెన్నడూ శక్తి పరిమాణాల భగవంతునికి సమానులు కారు. స్థూల సూక్ష్మ అపరాశక్తి అంటే జడ పదార్థము స్వలాభానికి వాడుకునే సమయంలో పరాశక్తి అంటే జీవుడు తన నిజమైన ఆధ్యాత్మిక మనస్సును బుద్ధిని మర్చిపోతాడు. జీవునిపై జడ పదార్థ ప్రభావమే ఈ మరపుకు కారణము. కానీ జీవుడు భ్రాంతిమయమైన ప్రకృతి ప్రభావం నుండి ముక్తుడైనప్పుడు ముక్త స్థితిని పొందుతాడు. భ్రాంతి ప్రభావంలోనే మిథ్యాహంకారం నేను జడ పదార్థాన్ని భౌతిక సంపదలని అన్ని నాది అని తలుస్తుంది. భగవంతునితో అన్ని రకాలుగా ఏకంకాలైన భావనతో పాటుగా సమస్త భౌతిక సంకల్పాల నుండి ముక్తుడైనప్పుడు మనిషి యొక్క నిజమైన స్థితి అనుభూతమవుతుంది. అందుకే జీవుడు శ్రీకృష్ణ అనేక శక్తులలో కేవలం ఒకటని గీత ధృవపరుస్తున్నట్టుగా సారాంశపరచవచ్చును. ఈ శక్తి భౌతిక కల్మషం నుండి విడిపడినప్పుడు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నది అంటే ముక్తము అవుతుంది. హరే కృష్ణ ప్రభు. దండాత్మ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. అందుకే ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ గౌరాంగ. హరే కృష్ణ అండి. అందరికి ఈ యొక్క ప్రపాదులు వారు ఇచ్చిన భాష్యం ఎంత అద్భుతమైందంటే అండి, శ్రీకృష్ణుడు భగవానుడు ఇచ్చిన అద్భుతమైన మధురమైన ఆ యొక్క వాక్కులకి శిల ప్రపాదుల వారు అత్యంత మధురంగా అత్యంత సరళంగా మన హృదయాలను తాకే విధంగా చాలా సింపుల్ గా మనకి ఆ భాష్యం అందిస్తున్నాడు. అయితే ఈరోజు మనం భాష్యంలో చదువుకునే ముందు అసలుకి ప్రపాద్ వారి గ్రంథాలు మనం ఎందుకు చదవాలి, అందుకే ఇప్పుడున్న మహారాజులు గురు మహారాజులు మరలా చెప్తూనే ఉంటారు, చదవండి ప్రపాద్ వారు. అందుకే మనకు దీక్షలు ఇచ్చేటప్పుడు ప్రపాద్ వారి గ్రంథాలు చదివారా, ఎంతవరకు చదివారు, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, ఇది చదివిన తర్వాత మాత్రమే ఈ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకు దీక్షలు ఇస్తుంటారు. దీక్షలు ఇచ్చారు కంపల్సరీ. ఎందుకంటే ప్రపాద్ వారి గ్రంథాలు చాలా ముఖ్యమైనవి. భవిష్యత్తులో యొక్క నెక్స్ట్ జనరేషన్ కొన్ని 10,000 సంవత్సరాల తర్వాత కూడా 10,000 సంవత్సరాలు కానీ మొత్తానికి ప్రపంచానికే దిశా నిర్ధారణ చేసేది అంటే న్యాయ గ్రంథాలుగా భావించబడతాయి అన్ని దేశాలకి. అంత ముఖ్యమైనది ప్రపాద్ వారి యొక్క దివ్య గ్రంథాలు. మరి
ఈ యొక్క దివ్య గ్రంథాల్లో ఏముందో ఒకసారి చూసుకొని మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాలో కూడా చూసుకొని ఈ రోజు ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్పి మనం అలా చూసుకుంటే కానీ మనకి కొన్ని అర్థం అవుతున్న విషయం నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, వినాలనుకుంటే వినొచ్చు. అసలు ప్రభుపాద్ వారి యొక్క గ్రంథాలు మనం ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అని కొంత మనం గనక చూసుకున్నట్టయితే మనకి దీనికి ప్రభుపాదుల వారి శిష్యుడైన సస్వరూపదాసం ఘోష్ మహారాజు గారు కూడా ఆయన చక్కటి ఒక బుక్ కూడా రాశారు, హౌ టు రీడ్ ద బుక్ ప్రభుపాద్ బుక్స్ అని చెప్పేసి. దాంట్లో ఎలాగుంటుందంటే అసలు ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఆ గ్రంథంలో ఏముంటాయి, ప్రభుపాద్ వారి ఉద్దేశం ఏంటి, ఆ భాషలో ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్తూ అయితే ఇక్కడ మొత్తం గ్రంథం యొక్క ప్రభుపాద్ వారి గ్రంథాలు కనుక చూసుకున్నట్టయితే 4 విషయాలు ఉంటాయండి. ప్రతి ఒక్క ఆల్రెడీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, అయినా కానీ ఒకసారి నేను ఈ యొక్క సంక్రాంతి దినం రోజున మన ప్రభుపాద్ వారి గ్రంథాల పట్ల ప్రేమ పెంచుకోవడానికి ఏమవుతుందంటే సేవల్లో బిజీ అయిపోయిన తర్వాత ఆ ప్రభుపాద్ వారి గ్రంథాలు చదవడానికి కూడా కుదరదు. మన గురుమహారాజు చూస్తుంటే పరమపూజ్య జయపతాక గురుమహారాజు గారు కూడా ప్రతిరోజు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నప్పుడు కూడా రాత్రిపూట కంపల్సరీగా వారు కృష్ణ బుక్ చదువుతారు, వినిపించుకుంటారు. తర్వాత భక్తి వైభవ, భక్తి వేదాంత, భక్తి సార్వభౌమ వారు అంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి, ఎంత ఇంపార్టెంట్. ప్రభుపాద్ వారి గ్రంథాల్లో ముఖ్యంగా 4 విషయాలు ఉంటాయి. శీల ప్రభుపాద్ వారి యొక్క దివ్య ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏంటంటే ఈ 4 విషయాల ద్వారా వారు మనం మ్యాటర్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లాగంటే మొదటిది ఒక అంశం ఉంటుంది. ప్రభుపాద్ వారి గ్రంథాల్లో మొదటి పాయింట్ ఒక అంశం ఉంటుంది. రెండోది ఒక ఉపమానం ఇస్తారు, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏదో విధంగా ఆ శ్లోకానికి సంబంధించిన మనల్ని చాలా సరళంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇస్తారు, ఒక నిర్వచనాన్ని ఇస్తారు. అలాగే మరి ఈ విషయాల్ని వారు చెప్తున్న విషయాల్ని ఏదైతే బలపరచడానికి ఒక శ్లోకాన్ని కూడా ఇస్తారు. వేరే గ్రంథాలు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చారు, 4వ శ్లోకంలో సాత్వత తంత్రము అనే గ్రంథం నుంచి పురుషావతారాల గురించి ఇచ్చారు. మనం సాత్వత తంత్రం అంటే మామూలుగా మనకు తెలిసింది ఏమన్నా తెలియదు. అందుకే ఈ గ్రంథాలన్నీ లాస్ట్ లో ఉంటుంది, ఎన్ని గ్రంథాల నుంచి ఇవన్నీ క్రోడీకరించారని చెప్పేసి. మరి తర్వాత 5వ శ్లోకంలో చూసుకుంటే శ్రీమద్ భాగవతం నుంచి కూడాను ఈ యొక్క కోట్ చేశారు, వారు ఏం చెప్తున్నారని చెప్పేసి. అందుకని మనము ఈ యొక్క అంశము, ఉపమానము, నిర్వచనము, శ్లోకము ఈ 4 కూడా ఉంటాయి అనమాట. అంటే శ్లోకం మనకేం చెప్తారు, శివరాకరికి ఒక సమస్యను తెలియజేస్తారు, బద్ధజీవుడి యొక్క సమస్య తెలియజేస్తాడు, భగవంతుడి ఉద్దేశాన్ని తెలియజేస్తాడు, తర్వాత పరిష్కారాన్ని కూడా తెలియజేస్తాడు స్వామి మనకు స్వామి ప్రభుపాదుల వారు. అందువల్ల ఇంత దివ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలు కాబట్టి మనం వాటిని ప్రతినిత్యము మనం అధ్యయనం చేయవలసిన బాధ్యత, కనీసము ఆ యొక్క వారి కృతజ్ఞతగా అయినా సరే మనం ఈ యొక్క గ్రంథాలు చదివి వాటిని వితరణ చేయాల్సిన అవసరము ఉన్నది. అందుకే మీరు అందరూ కూడా ప్రభుపాదుల వారు మన జీవితంలోకి రాకపోతే మన పరిస్థితి ఏమిటి అని ప్రతినిత్యం తలుచుకోవాలండి వారిని. మరి మనం ఏం చేయాలి, వారు అంత కష్టపడి చేసినందుకు గాను కనీసం మనము వారి గ్రంథాలను చదవండి. చదివి మనం కూడా చదవడం కాదు, అందరికీ వితరణ చేయొచ్చు. ముఖ్యంగా మాతాజీలకు చాలా శక్తివంతమైన అవకాశం ఉంటుంది, వారి చుట్టుపక్కల ఇళ్లలో ఉంటారు. మా మందిరంలో మొన్న ఒక ప్రభు ఆయన భాగవతం నుంచి చెప్పడానికి సాంబా ప్రభు గారు వచ్చారు. వారి యొక్క ప్రేరణతోటి 10 రోజుల్లో 15 సెట్లు భాగవతం వితరణ అయిపోయింది అనమాట. 10 రోజుల్లో కేవలం ప్రభు గారు చేశారనమాట. అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రంథాలని వితరణ చేయండి. అంటే భాగవతాన్ని బాగా ఇది మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని ఈ యొక్క మకర సంక్రాంతి దినంగా గ్రంథ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గృహంలో భాగవతం వెళ్ళేలాగా ప్రభుపాద్ వారి గ్రంథాలు మొత్తం ఒక సెట్ ఉండే విధంగా కూడా మనం ప్రభుపాద్ వారు ఏం చెప్తారంటే, ఎంత ఇంపార్టెంట్ చెప్తారంటే, భార్యాభర్త ఇద్దరికి ఎలా అయితే చెరొక ఫోన్ ఉంటుందో అలాగే చెరొక సెట్టు భాగవతం సెట్ ఉండాలని చెప్తారు అనమాట. అంటే ఎవరి సెట్టు వాళ్ళకు ఉండాలని చెప్పేసి, అంటే అంత ముఖ్యమైనవి. మేమైతే అట్లా తీసుకున్నాం, నాకు సెట్ ఉంటుంది, మా వైఫ్ సెట్ ఉంటుంది, మొత్తం అది ఖచ్చితంగా అట్లాగా మనం చేయాలి. ఈ 4 విషయాలు మనం చర్చించుకున్నాం ముఖ్యంగా ప్రభుపాద్ వారి గ్రంథాల్లో. మరి ఈ శ్లోకంలో మనం చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం, ఇక్కడ దాదాపుగా 47 మంది ఉన్నారండి. ఈ 47 మందిలో ఎంతమంది దగ్గర భాగవత సెట్లు ఉంది ఒక్కసారి దయచేసి చెప్పగలరు
ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా దయచేసి వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. ఇక్కడ ఎంతమంది దగ్గర భాగవతం సెట్లు ఉన్నాయి హ్యాండిల్ చేయండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 20 దాదాపు ఆల్మోస్ట్ నా దగ్గర కూడా ఉన్నది ప్రభుజీ, నాకు హ్యాండ్ రావట్లేదు. నా దగ్గర కూడా ఉన్నది ప్రభుజీ. ఓకే దాదాపుగా మాక్సిమం 25 మంది దాకా హ్యాండిల్ చేశారు, కొంతమంది ఎత్తలేదన్నారు. మిగతా వాళ్ళు కూడా దయచేసి మీరు మనం ప్రభుపాద వారి మీద ప్రేమను పెంచుకోవాలండి. ప్రభుపాద వారి యొక్క అనుబంధం పెంచుకోవాలంటే భాగవతం సెట్లు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చూడండి, మీరు ఎవరన్నా పండగ వచ్చింది, అల్లుడు గారు కూతురు వచ్చారనుకోండి, చక్కగా వాళ్ళకి భాగవతాన్ని వచ్చింది బట్టలు ఎట్లా ఉన్నా కన్నా వాళ్ళ యొక్క 21 తరాలు ఉద్ధరించబడే అవకాశం మనకు లభిస్తుంది. అందువల్ల అల్లుడు గారికి, కూతురికి, కొడుకు, కోళ్ళు వస్తే కనుక ఇలాంటి భాగవతం సెట్లు వాళ్ళకి అందించండి. వాళ్ళ జీవితం అంతా కూడా బాగుపడుతుంది. మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ యొక్క ఈ 4వ శ్లోకము 5వ శ్లోకం గనక ఖచ్చితంగా మనకి గనక అర్థం చేసుకుంటేనండి భగవద్గీత మొత్తం అర్థమవుతుందండి. మనకి 4వ శ్లోకము 5వ శ్లోకం గనక కొద్దిగా అర్థం చేసుకోగలిగితే చాలా ముఖ్యమైన మనకు ఏదైతే భగవద్గీతలో 5 అంశాలు ఉన్నాయో, అంటే ఈశ్వరుడు పరమనియంత అంటే సుప్రీం కంట్రోలర్, జీవుడు నియంత్రించబడేవాడు అంటే కంట్రోల్డ్, తర్వాత ప్రకృతి అంటే భౌతిక ప్రపంచము, మన మెటీరియల్ నేచురల్ అంటారు, కాలము ఇది భగవంతుని యొక్క శక్తి అంతా దీని ప్రభావం ద్వారానే ఉంటుంది, తర్వాత కర్మ మరి మనం చేసేవి వాటి యొక్క ఫలితాలు. మరి ఈ 4 పర్మనెంట్ గా ఉంటాయి, ఒకటి మనం మార్చుకోవచ్చు, మనం చేసే చర్య ప్రతిచర్య మనం మార్చుకోవచ్చు. మరి ఇక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కానీ చెప్పుకుంటాం, ఈ 4 పర్మనెంట్, ఒకటి మాత్రం కర్మ మార్చుకోవచ్చు. ఎలాగా? భక్తి ద్వారా మన కర్మని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం ఈ శ్లోకాలు కనుక చూసుకున్నట్టయితే అర్థం చేసుకోవాలి, భగవద్గీత పంచసూత్రాలు మన జీవన గమ్యం. ఈ 5 సూత్రాలను ప్రతిరోజు మనం భగవద్గీతలో ఏమున్నాయి మనం కర్మ ద్వారా మనం మార్చుకోవడానికి అవకాశం మనకు ఉంది, భక్తి ద్వారా అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే మనకి చాలా సరళంగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ చెప్పాడు ఈశ్వరుడు ప్రకృతి మధ్య సంబంధం ఏమిటి అని చెప్పాడు శ్లోకంలో. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ్చ అహంకార ఇది ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టద. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును ఈ 8 అంశాలు నా యొక్క భిన్న ప్రకృతి, నా ప్రకృతి అని చెప్పారు. భగవంతుని యొక్క 2 రకాల ప్రకృతులు ఉంటాయి, ఒకటి పరా ప్రకృతి, 2 అపరా ప్రకృతి. అలాగే ఈ వీటిలో ఉన్న ఎలా అర్థం చేసుకోవాలంటే, మరి ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారికి రకరకాలైన డిపార్ట్మెంట్లు ఉంటాయి, లేదా ఇప్పుడు గవర్నమెంట్ రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క శక్తి ఆయన సంబంధించిన రకరకాల విభాగాల్లో ఉంటుంది. ఆ విధంగా మనం కూడా మరి భగవంతుడికి ఉండే ఎన్నో రకాలైన శక్తుల్లో ఈ అపరా ప్రకృతి అనేది కూడా ఆయన యొక్క శక్తి. ఇది ఈ యొక్క 8 రకాలైన ఈ 8 మూలకాలు లేకుండా మనం ఏది కుదరదు. ఈ యొక్క ఏది తయారు చేయాలన్నా, పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఒక శాస్త్రవేత్త అయినా సరే ఈ 8 మూలకాలు కనీసం అవి లేకుండా కుదరదు. 5 మూలకాలు లేకుండా అసలు కుదరదు. అందువల్ల ఇదంతా భగవంతుని యొక్క శక్తి. అంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎలాగంటే కూడా ఇంకోసారి ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసుకుంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్నో కంప్యూటర్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ నడవాలంటే దానికి ఒక యజమాని కావాలి. ఆ యజమాని లేకపోతే ఏమీ నడవు. ఎందుకంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు? ఆ సుప్రీం కంట్రోలర్. అలాగే మనకున్న ఎన్నో రకరకాలైన మనం ఎన్ని ఉన్నప్పుడు కూడా ఈ 5 అంశాలతోటి మనం చూసుకున్నట్లయితే ఈ పంచ భూతాలు ఏదైతే ఉన్నాయో ఏమంటారు? భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం 5 + 3 ఈ 8 కూడా ఒక్క నిమిషం
ఈ విధంగా హరే కృష్ణ. మరి ఈ అందువల్ల మనం ఇప్పుడు ఏదైతే కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయో ఎలాగైతే ఆ ఈశ్వరుడు లేకపోతే అంటే ఆ యజమాని లేకపోతే ఏది పనిచేయమాట. అట్లాగే ఈ ప్రకృతి మొత్తం కూడా మహతత్వం మొత్తం సృష్టించిన తర్వాత దానిలో భగవంతుడు తన యొక్క చూపు నిలుపుతాడు. తర్వాత మాత్రం ఇదంతా యాక్టివేట్ అవుతుంది అనమాట. అందుకని అర్థం చేసుకోవాలి, మనం అందరం భగవంతుని యొక్క శక్తులం. అయితే ఆ తటస్థ శక్తి ఇంకా చేతనంతో ఉంది. మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనకు చేతనం ఉంటుంది. కానీ ప్రకృతికి భగవంతుని యొక్క అనుమతి లేకపోతే చేతనం అనేది ఉండదన్నమాట. ఎలాగంటే ఇప్పుడు చెప్తాం. ఇంకో నెక్స్ట్ ఏంటంటే పరాప్రకృతి ఏదైతే ఉందో, జీవుడు ప్రకృతి అంటే గొప్పవాడు. అంటే ఈ యొక్క 5 మూలకాలు ఏవైతే ఉన్నాయో అది శక్తివంతమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క చూపు లేకుండా, భగవంతుని అనుమతి లేకుండా కుదరదనమాట. మరి జీవుడు అంటే ప్రకృతి కన్నా కొంచెం గొప్పవాడు, ఎందుకంటే చేతనం ఉంది కాబట్టి. మరి ఎందుకంటే మనకి భగవంతునికి సంబంధం ఉంది కాబట్టి. మరి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడితో సంబంధం లేకుండా ఈ ప్రకృతి అనుభవించాలని చూస్తున్నాడు. అందువల్ల ఏం చేస్తుంది? ప్రకృతి జీవుని బంధిస్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. ఏదైతే ఈ శక్తి ఉందో ఈ శక్తిని ఆయన యజమానికి సంబంధం లేకుండా ఆయన అనుభవించాలని చూస్తున్నాడు. అందువల్ల ఏమవుతుంది? ఇది అతన్ని బంధిస్తోంది. అందువల్ల మరి ఈశ్వరుడు ఏం చేస్తుంటాడంటే ఈ రెండింటిని గమనిస్తూ ఎవరైతే ఈ జీవుడు తన వైపు తిరుగుతాడో, తన వైపు తిరిగినప్పుడు ఆయన్ని బంధ విముక్తం చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకసారి ఒక యజమాని ఉన్నాడు, ఒక జమీందారు. ఆయన చాలా ధనవంతుడు. కానీ అతని దగ్గర, జమీందారు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా ఆ జమీందారు గారి మంచం మీద పడుకోవాలని చూస్తుంటాడు అన్నమాట. జమీందారు గారి మంచం మీద పడుకోవాలని చూసినప్పుడు ఒక్కసారి పడుకోవాలని అతను అనుకుంటాడు. ఒకసారి జమీందారు గారు లేనప్పుడు, ఆ జమీందారు గారు లేనప్పుడు ఆ మంచం మీద పడుకుంటాడు అనమాట. ఎంత జస్ట్ అట్లా పడుకుంటాడు. ఈ లోపల జమీందారు గారు అలానే వస్తారు. వచ్చేసి నా మంచం మీద పడుకుంటావు అని చెప్పేసి అతను కర్ర తీసుకొని కొడతాడనమాట. కొట్టినప్పుడు 4 సార్లు 5 సార్లు దెబ్బతిని తర్వాత పగలబడి అవుతుంటాడు అనమాట. ఏమనంటే ఎందుకు నేను అవుతున్నాను ఇట్లా అంటే, అయ్యా నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది. నేను దీంట్లో 1 నిమిషం పడుకున్నాను. ఈ నిమిషం పడుకుంటేనే నాకు ఎన్ని తన్నులు తినాల్సి వచ్చిందో, మీరు రోజు పడుకుంటారు, మీరు ఎన్ని తన్నులు ఎంత తింటున్నారు బయట అని నాకు అర్థమైంది. నా యొక్క శక్తి అని నాకు అర్థమైంది. నేను ఈ తన్నులు తినడానికి అంత శక్తి నాకు లేదు. నేను దాసుడుగానే ఉంటాను, మీరు చెప్పినట్టుగా చేస్తానని చెప్పేసి చెప్పాడు అనమాట. అందుకని ఒక యజమానికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉంటాయి. వీటన్నిటి మేనేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. భగవంతుడు అన్ని శక్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ చక్కగా ఆయన ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అన్నిటి కూడా చూసి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అందుకని ఎవరైతే సొంతగా అనుభవించాలని చూస్తే వాళ్ళు తన్నులు తింటూనే ఉంటారు. భగవంతుడు చెప్పాడు దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి. మనం ప్రపాదం ఏం చేస్తున్నారంటే ఈ మన సొంతగా అనుభవించకుండా మనము భగవంతుని వైపు తిరిగి మన చేయి అందించి, ఎలా అందించాలి భగవంతుడికి? మనము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మన చెయ్యి గనక మనం 2 చేతులు ఎత్తి వారికి మన చెయ్యి అందించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనకి బంధ విముక్తుడు చేస్తాడు. అదే చెప్పాడు స్వామి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దేవుడికి కట్టేసి పెడతాను. ఈ పూలు ఎందుకు పెడతాం? అదే చామంతి పూలు పెడతాం. మల్లె పూలు తోరణాలకి. ఈ విధంగా మనకు చెప్తున్నారు అన్నమాట. మనం మరి ఇంకొక ఉదాహరణ కూడా చూసుకుంటే తోలు బొమ్మలాట ఆడుకుంటారు. తోలు బొమ్మలాటలు ఏంటంటే అక్కడ చూసుకుంటే ఈశ్వరుడు ప్రకృతి జీవుడు మన సంబంధం ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు.
ఒక తోలు బొమ్మలాటలో బొమ్మలు ఆడుతూ ఉంటాయి. మనం ప్రేక్షకులు అనుకుంటారు, అంటే మనం అనుకుంటే బొమ్మలు ఆడుతుంటే అనుకుంటాం, కానీ వెనకాల ఒక సూత్రధారి ఉంటాడు, ఆయన ఆడిస్తూ ఉంటాడు మొత్తం వీటన్నిటిని కూడాను. మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ తోలు బొమ్మలాటలో చూసుకున్నట్టయితే ఈ అపరా ప్రకృతి అనేది ఒక బొమ్మ లాంటిది అనమాట. లోపల ఉన్న మనం జీవుడు ఆ బొమ్మలో ఉన్నాము, కానీ మనల్ని నడిపించేది మాత్రం భగవంతుడే. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగే చూసుకుంటే కూడా ఇంకొక ఉదాహరణ చూసుకుంటే కూడాను, మరి ఒక జైలు చూసుకున్నట్టు ఇప్పుడు మనం ఉండేది కూడా ఒక జైలు. అందుకే మనం అనేది దీన్ని దుర్గము అంటారు, దుర్గము. అందుకే దీన్ని ఈ యొక్క దుర్గాన్ని నడిపించేదే దుర్గాదేవి, ఆమె కంట్రోల్లో ఉంటుంది, దుర్గాదేవి కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకొక ఉదాహరణ చెప్తుంటే మనం చూసుకున్నట్టయితే జైలు అధికారి అంటే ప్రకృతి కర్మ సంబంధం చూసుకున్నట్టు. ఇందాక మనం ఈశ్వరుడు ప్రకృతి జీవుడు సంబంధం చూసుకున్నాము. ఇప్పుడు చిన్న జైలు కనుక ఉదాహరణ చూసుకున్నట్టయితే జైలు అధికారి ఖైదీ ఉంటాడనమాట. జైల్లో ఖైదీలు ఉంటారు, వాళ్ళందరూ జీవులు. మరి జైలు గోళ్ళు కటకటాలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి లాంటివి అనమాట, వాటిని మనల్ని బంధిస్తూ ఉంటాయి. మరి జైలు అధికారుడు ఎవరు? ఈశ్వరుడు అనమాట. ఆయన చట్ట ప్రకారం వాళ్ళందరూ శిక్షిస్తాడు. మరి ఎవరైతే ఈ జైల్లో ఉన్న ఆ వ్యక్తి ఖైదీ మంచి ప్రవర్తన గనక మంచి నడవడిక ఉంటే అతన్ని విడుదల చేసి క్షమించి వదిలేస్తాడు అనమాట. అలాగే మనం కూడా ఈ 8 మూలకాలు ఏదైతే ఉన్నాయో, మనస్సు బుద్ధి అహంకారాన్ని, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం, ఈ రెండు కూడాను ప్రపాదకులు చెప్పారు. ఇవన్నీ కూడాను ఈ యొక్క అపరా ప్రకృతికి సంబంధించినవి. వీటికి ఒక గొప్పగా ఇంకోటి ఉంది పరా ప్రకృతి, అక్కడ ఇవన్నీ ఉండవని చెప్తారు. అందువల్ల మనం ఏం చేయాలంటే మన యొక్క కర్మలన్నింటినీ కూడాను భగవంతుని వైపు తిప్పి భగవంతుని వైపు మరల్చుకొని మనంగా చేసుకుంటూ శ్రీకృష్ణుని గనక శరణ వేడితే, మరి ఈ భక్తి ద్వారా భక్తి మార్గం ద్వారా చేసి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఈ మనం చేసుకునే కర్మల్లో ఏమవుతుంది, మనకి ఈ ప్రకృతి అనే ఒక జైల్లో పడతాం. ఈ జైల్లో పడి మనం రకరకాల జన్మలు, ఈ జైలు ఎంత అంటే ఎన్నో పెద్ద జైలు, ఇది ఎంత పెద్ద జైలు అంటే ఇది కొన్ని కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. మన ప్రపాద్ వారు చెప్తారు, ఒక బస్తా ఆవాల గింజ తీసుకుంటే ఎన్ని అయితే దాంట్లో ఆవాలు ఉంటాయో అన్ని విశ్వాలు ఉన్నాయి అని చెప్పేసి. మనకు దీనికి ఉదాహరణ భాగవతం నుంచి వస్తుందండి, ఎన్ని విశ్వాలు ఉన్నాయి అని చెప్పేసి. భాగవతంలో ఒకసారి మనకు 10వ స్కందంలో వస్తుంది, శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకోవడానికి బ్రహ్మదేవుల వారు వస్తారు. బ్రహ్మదేవుల వారు వచ్చి ఆయన ఏదైతే ఆ ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి నేను శ్రీకృష్ణుని చూడాలనుకుంటున్నానంటే, మీరు ఎవరు అంటే నేను బ్రహ్మ అంటాడు అనమాట. మీరు బ్రహ్మ, సరే ఏ విశ్వానికి ఏ లోకానికి బ్రహ్మ అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి బ్రహ్మ నేను ఒక్కనే కదా, మొత్తం విశ్వానికి పాలకుండేనే కదా, నాకన్నా ఎవరున్నారా అని చెప్పేసి, నేను చతుర్ముఖ బ్రహ్మని అని చెప్పండి అన్నాడు అనమాట. వెళ్ళిన తర్వాత వారికి అనుమతిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవులు వారు ప్రణామం చేసుకొని వారికి అప్పుడు ఆయన అడుగుతారు, ఏమిటి క్షమ సమాచారం తర్వాత, తండ్రి ఇప్పుడు నేను ఒక చిన్న నేను అడుగుతున్నాను, దయచేసి మీరు నాకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం తెలియజేయండి. ఇందాక నేను వచ్చినప్పుడు ద్వారపాలకుడు ఆయన ఇంకా మీరు ఏ లోకానికి బ్రహ్మ అన్నాడు, నేను కాకుండా ఇంకా లోకాలు ఉన్నాయా స్వామి అని అడిగినప్పుడు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి ఆ యొక్క మాయా తెరని తొలగించినప్పుడు, అప్పుడు చూసినప్పుడు అయితే అక్కడ అదే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో మరి వారు చూస్తారు, వీరికి కేవలం 4 తలకాయలే ఉన్నాయి. అక్కడ 10 తలలు, 100 తలలు, 1000 తలలు, 10,000 తలలు, 1,00,000 తలలు బ్రహ్మలు కూడా ఉన్నారు అక్కడ. అంతమంది బ్రహ్మలు అక్కడ అసెంబ్లీ అయి ఉన్నారన్నమాట. కానీ చూసే శక్తి భగవంతుడు ఎవరికి ఆయన ఏర్పాటు ద్వారాను ఎంతవరకు చూడగలం అంతవరకు చూడగలం అన్నమాట. మనం పూర్తి నియంత్రణం కాదు, మనం కొద్దిపాటి స్వతంత్రం ఉందన్నమాట. అలాగే ఇందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, మరి ఈ జైలు ఇంత పెద్దది, ఇన్ని లోకాలు, నాకేముంది 84 లక్షల రకాలైన శరీరాలు ఉన్నాయి. ఈ రకరకాల శరీరాలతో ఒకసారి స్వర్గలోకానికి, నరకలోకానికి, ఇంద్రలోకం, చంద్రలోకం ఇవన్నీ పలా తిరుగుతూ ఉంటాం కాబట్టి, మరి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క మృత్యు ఉంది. ఆయన చెప్పారు కదా, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున మామపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అందుకని ఈ జైల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ జన్మ మృత్యు చక్రం ఉంటుంది కాబట్టి మనము కేవలము ఈ యొక్క దివ్యనామం జపించడం ద్వారా భగవంతుని శరణ వేడితే, కేవలం భక్తి మార్గం ద్వారానే మనం మనల్ని మన కర్మల్ని ఏదైతే మనం 5 అంశాల్లో కర్మ మనం మార్చుకోవచ్చు కాబట్టి కర్మని తుడిచివేస్తాడని చెప్పేసి మనకి సమాజం చెప్పుకోవచ్చు అన్నమాట. అదే ఇక్కడ ఎందుకు ప్రపాదం చాలా చక్కగా భాష్యంలో మనకి ఏదైతే ఈ భౌతిక జగత్తు కూడాను మనకి ఎలా పోషిస్తాడో ఆయన మనకి ఇక్కడ సాత్వతంత్రంలో నుంచి కూడా 3 రూపాల్లో
మనకి చెప్పారన్నమాట. మహావిష్ణువు, తర్వాత గర్భోదసాయ విష్ణువు, తర్వాత క్షీరోదసాయ విష్ణువు పౌలు ఆయన విస్తరించుకుంటూ ప్రతి అణువులోను కణకణంలోనూ ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా నియంత్రణ లేనే లేదని చెప్పేసి, ఎవరు కూడా నియంత్రించలేరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. అలాగే ఈ 8 అంశాలు కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కూడా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ లోకంకైనా వెళ్ళొచ్చు, కానీ ఈ యొక్క సూక్ష్మ శరీరం ద్వారానే మనం వెళ్తాం. అందువల్ల మన కర్మలు ఎక్కడికి పోవు. అది ఎలాగంటే చాలా సింపుల్ గా మా క్లాస్ లో చెప్పారు. చాలా సింపుల్ ఉదాహరణ. మన దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ లో సిమ్ కార్డు, మెమరీ కార్డు ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనం ఫోన్ వాడేది ఏదైతే ఉందో, ఇది మన శరీరం అనుకుంటే, ఈ మెమరీ కార్డు కానీ లేదా సిమ్ కార్డు కానీ మన సూక్ష్మ శరీరం అనుకోవచ్చు. ఈ ఫోను, ఈ భౌతిక శరీరం, పంచభూతాలతో కూడిన ఈ భౌతిక శరీరం ఎప్పుడైతే పాడైపోతుందో మనం ఏం చేస్తాము, ఈ యొక్క సిమ్ కార్డు తీసేసి మనము మళ్ళా వేరే కొత్త ఫోన్లో వేసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, మన మెమరీస్ అన్ని ఆటోమేటిక్ గా దాంట్లో వచ్చేస్తాయి. అలాగే మనం కేవలం మన శరీరాలు మారుస్తున్నాము. శరీరాలు మార్చిన తర్వాత మన ఈ యొక్క స్థూల శరీరం వదిలేస్తాము. సూక్ష్మ శరీరము మళ్ళా నెక్స్ట్ మన యొక్క చేసిన కర్మలు బట్టి ఏదైతే శరీరం లభిస్తుందో ఆ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత కూడాను ఈ సృష్టి అనంతంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. మళ్ళా ప్రళయం వచ్చినప్పుడు కూడాను ఇదంతా కూడా భగవంతుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళా ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిష్ఠ చేసినప్పుడు మళ్ళీ అందరు జీవులు సృష్టించబడతారు. మన యొక్క కర్మలన్నీ కూడా మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ గా వస్తాయి. అందుకని మనం ఈ సమస్య నుంచి మనకు పరిష్కారం కావాలంటే ఒకటి, మనం గురువుని ఆశ్రయించి వీటి నుంచి విడుదల పొందాలంటే మనకి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 2 శ్లోకాల ద్వారా అర్థం చేసుకోవాల్సింది, నేను భగవంతుని యొక్క అంశను. ఈ ప్రకృతి నాకు సేవ చేయటానికి కాదు, నేను భగవంతునికి సేవ చేయడానికి ఉన్నాను అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 5 అంశాల ద్వారా నీ ప్రకృతి నేను భోగించటం కాదు, భోగించేవాడు ఆయనకి నేను సేవ చేయాలి. ఆయన సంతృప్తి పరిస్తే అందరూ సంతృప్తి పరిచినట్టు అనే విషయాన్ని మనం చూసుకోవాలన్నమాట. అందుకని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా చూసుకుంటే అంశం కనుక చూసుకున్నట్టయితే ఈశ్వరుడు అంటే పరమాత్మ, యజమాని. ఆయన అందరికీ తండ్రి, నియంత. మరి జీవుడి యొక్క స్థితి చూసుకుంటే ఆయన అణు పరమాత్ముడైన ఆత్మ, అంటే భగవంతుని యొక్క చిన్న అంశ అని చెప్పారు కదా కృష్ణుడు. మమై వాంసో జీవభూత సనాతన మనస్సస్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానిక మనం భగవంతుని యొక్క చిన్న అంశలు అనమాట. అంటే మనకి గుణరూపంలో మనకి ఆయనతో సమానమైన ఉంది. తర్వాత పరిమాణ రీత్యా చాలా గొప్ప అనమాట. అందువల్ల మనం ఏం చేయాలి, ఇక్కడ చూసుకుంటే మనము చిన్న అణు కాబట్టి మనము ఆ యొక్క విభువుకి సేవ చేయాలి. అది ఇక్కడ మనం చెప్తోంది. ఈశ్వరుడుకి మనం సేవ. అందుకే మనకేం చేస్తారు, దాస్, అందరికి దాస్ అని పిలుస్తుంది. ఆ భగవంతుడికి మనం దాసులం అనమాట. మరి ప్రకృతి ఏంటి, ఇది జడ పదార్థం అండి. అది జీవుడి యొక్క క్షేత్రము, ఈశ్వరుడు యొక్క శక్తి అనమాట. అంటే కాలం ఏంటి, అజేయమైన దాన్ని ఎవరూ జయించలేరు. ఈ యొక్క కాలం ద్వారానే సృష్టి, స్థితి, లయం మొత్తం జరుగుతూ ఉంటుంది. మరి కర్మ, మనం చేసే క్రియలు, అంటే మనకి ఈ కర్మల వలన బంధంలోకి రావాలా, మోక్షం రావాలనేది మనం చేసుకునే యాక్టివిటీని బట్టి ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకొని మనము మరి చక్కగా ఈ దివ్యనామాన్ని మనం జపిస్తూ, ఇక్కడ ఏదైతే ప్రభుపాద వారు చెప్పారో ఈ భాష్యంలో మనకి ఇచ్చిన ఎన్నో ఉదాహరణలు మనం చక్కగా ఇచ్చారు. ఒకటి, నేను నాది అని కాకుండా మొత్తము భగవంతుడిదే. ఆయన మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మామాం శాంతి ముచ్యతి. ఈ విధంగా మొత్తము ఈశ్వరుడే, ఆయనే, మనము కేవలం ఆయన సేవకులము, ఆయనతో ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము అనే ప్రభుపాద వారు చెప్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకొని గనక చక్కగా వారికి సేవ చేయగలిగితే ఈ ప్రకృతి నుంచి, ఈ ప్రకృతి యొక్క క్రూరమైన ఈ యొక్క కౌగిలి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మరలా తిరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క ప్రకృతి యొక్క ఈ బంధనం నుంచి మనం తొలగించుకోవడానికి చైతన్య మహాప్రభు స్వయంగా అవతరించి మనందరి కోసము దివ్యనామాన్ని అందించారు. మరి దివ్యనామాన్ని అందించి అందరినీ కూడా మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి వారి సందేశాన్ని తీసుకొని ప్రభుపాదుల వారు మనకి దివ్యమైన భగవద్గీత, భాగవతం
చైతన్య చరిత్రం, ఎన్నో దివ్యమైన ఆధ్యాత్మికమైన గ్రంథాలు ఇచ్చారు. వీటన్ని తెంచుకోవడానికి మనకి దివ్యనామాన్ని మన అందరి గృహాల్లో మనకు అందించారు. అందువల్ల మనం దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క 5 ఏదైతే ఇక్కడ చెప్పారో ఈ ప్రకృతి గురించి అర్థం చేసుకొని భగవంతుని యొక్క అంశాలు ఇవన్నీ శక్తులు, మనము ఇంకా ఉన్నతమైన శక్తి, భగవంతుని యొక్క ఉన్నతమైన శక్తి, మనము భగవంతునితో సంబంధం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకొని నేను అది కాకుండా అంతా కృష్ణుడికే చేయాలని అనుకున్నట్టయితే అదే మనకి ముక్తి అవుతుంది అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి 4-5 శ్లోకాలు తెలియజేస్తుంది. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లాస్ అర్థమవుతుందా మాతాజీ? ప్రభుజీ ఇందాక అర్థమవుతుందా? ఏదైనా కర్మ కన్ఫ్యూజన్ శాశ్వతం ఉంది? అర్థమవుతుంది చెప్పండి. ప్రభుజీ. ఇందాక కర్మ శాశ్వతం అన్నారు, అది ఏదో అన్నా, అదే నాకు అర్థం మీద అన్నది. 4 అంశాలు శాశ్వతమైనది, కర్మ అశాశ్వతం. అంటే కర్మను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీతలో ఈ 5 అంశాల్లో 4 ఎప్పటికీ ఉంటాయండి. కానీ కర్మ అనేది మనము మార్చుకోవడానికి అవకాశం. అందుకే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. జైలుకు వెళ్ళిన ఖైదీ ఎవరైతే ఉన్నారో తన యొక్క సత్ప్రవర్తన ద్వారా ఏమవుతుందంటే విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా నీచమైన పనులు, ఇంకా హార్డ్ పని చేస్తే ఏమవుతుంది, అతన్ని ఇంకా శిక్షలు పెరుగుతాయి. నీకు జైల్లో కూడా సాధారణ ఖైదీకి లేకపోతే అక్కడ వాళ్ళకి ఉండే ఖైదీలు చాలా ఇంకా శిక్షలు వాళ్ళు చేసుకునే కర్మలు బట్టి ఇంకా పెరుగుతుంటాయి. అట్లాగే మనం ఈ దుఃఖాలయంలోకి వచ్చి, ఈ భౌతిక జగత్తులోకి వచ్చి దీన్ని కనుక భగవంతునికి సమర్పణలో ఉన్నట్టయితే మనం విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా ఏమవుతుంది, నరకలోకాలకి, ఇంకా నీచమైన జీవులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, అటువంటి జీవజాతిలోకి తోసివేయబడతాం మనం. అది ప్రమాదం. అది కర్మ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డౌట్స్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక జగత్తు యొక్క 24 అంశాలంటే ఏవి ప్రభుజీ? అంటే మనకు చెప్తున్నారు కదా మాతాజీ, ఈ 5 తన్మాత్రలు అంటే మనకి 8 వస్తాయి. భూమి, రాపు, నలో, వాయు, కమ్మ 8 వస్తున్నాయి కదా దీంట్లో. అట్లాగైతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు అన్ని కలిపి కూడాను 24 తత్వాలు. 5, 5, 10, 1, 18, తర్వాత మహతత్వం, ఇవన్నీ కలిపి దాంట్లో భాగం అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఇదంతా మనకి భాగవతంలో చాలా వివరంగా వస్తుంది. 13వ అధ్యాయంలో కూడా మనకి చాలా వివరంగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను దీని గురించి సాంఖ్యతత్వం అని చెప్పేసి కపిల భగవానుడు మనకు బోధించాడు. సంఖ్య అంటే కొంతమంది ఏంటంటే అది కొంతమంది 22 అంటారు, కొంతమంది 24 అంటారు, కొంతమంది 27 అంటారు. కానీ ప్రపాద్ మనం చెప్తోంది 24 తత్వాలతో కూడింది ఈ యొక్క మహతత్వం అని చెప్పేసి. ఇదంతా కూడా భౌతిక సృష్టి, ఈ 24 తత్వాలు అంటే ఒకదాంతో ఒకటి ఆ సృష్టి కొనసాగించేటప్పుడు అంటే ఒకటి నుంచి ఒక ఐటమ్ వస్తూ ఉంటుంది అనమాట. ఐటమ్ నుంచి వస్తూ అది మొత్తం ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో ఈ మహతత్వంలో భగవంతుడు తన యొక్క చూపు ప్రసరింపజేసిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. అన్ని అంటే ప్రతి అణువులోనూ భగవంతుడు మొత్తం విస్మరిస్తుంటాడని చెప్పేసి మనకి ఈ యొక్క సాంఖ్యతత్వం తెలియజేస్తుంది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భౌతిక ప్రకృతి అంటేనేమో పరా ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి ఏమో అపరా ప్రకృతి, అంతేనా? లేదు, భౌతిక ప్రకృతి అపరా ప్రకృతి, అది పరా ప్రకృతి. ఓకే ఓకే, అదే రివర్స్ అర్థం. అంతే అంతే. అంటే మనకు అదే చెప్పారు కదా, మనకి ఇక్కడ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడ అంతా కూడా మనకి 15వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఊర్ధ్వమూలం అధశాఖం అని చెప్పేసి మనం నీళ్ళలో చెట్టు చూస్తే ఏమిటంటే రివర్స్ లో కనబడుతుంది అంతా కూడాను. ఇక్కడ మనకంతా కూడా ఉండేది ఏంటంటే కామమే. ప్రతిదీ కామంతో ఉంటుంది. అక్కడ కామం ఉండదు, అదంతా కూడా ఆధ్యాత్మికమైనది. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ పెద్దానికి చేతనం అనేది ఉండదు, కానీ అక్కడ ప్రతిదీ చేతనమే. ఇప్పుడు మనం అక్కడ ప్రతి చెట్టు, పువ్వు, పుష్పం అన్ని కూడా చేతనంతో కూడి ఉంటాయి. అందుకనే బ్రహ్మదేవుడు ఆయన చెప్తాడు, తన యొక్క ప్రేయర్స్ లో చెప్తాడు, నేను బృందావనంలో దయచేసి నన్ను ఒక చెట్టుగానైనా పుట్టించండి అని చెప్పేసి నేను సేవ చేసుకుంటాను. అందువల్ల మనము అక్కడ ప్రతిదానికి చేతనం ఉంటుంది. అక్కడ మనం అదే చూస్తే మనం ఈ దామోదర మాసం చూస్తున్నట్టయితే ఆ దామోదర మాసంలో పాలు పొంగుతుంటే పాలు కూడా అది మనకి భాష్యం చెప్తారు. అది ఏం చేస్తుందంటే అక్కడ కృష్ణుడు పాలు తాగుతున్నాడు, ఇంకా నా పాలతో పని ఉంది, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అది నీళ్ళ యొక్క అగ్నిలో దూకడానికి ప్రయత్నం. అంటే ఏంటి, అది సామాన్యుడికి అర్థమవుతుంది. అది కేవలం అంటే దాంట్లో చేతనం ఉంది, ప్రతిదీ ఆధ్యాత్మికమైనది కాబట్టి
మనం దాంట్లో ఆ చేతన ఉంది, ఇక్కడ ఆ చేతనం ఉండదు అనమాట. అన్నప్పుడు మాలు కొత్త వాళ్ళని చూస్తే పాలు ఆత్మ చేసుకుంటామండి, ఆ విషయం అర్థం కాదు. అందుకని భక్తుల సాంగత్యంలో ప్రపాద గ్రంథాలు చదివితే గానీ అక్కడ చేతన ఉంది, అది ఇక్కడ చెప్తున్నారు. అది అపరా ప్రకృతిది, అది పరా ప్రకృతి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ రెండు విషయం అర్థం అది ఇక్కడ చెప్పింది భగవద్గీతలో. ఈ రెండు శ్లోకాలు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన గీత అర్థం అవుతుంది అన్నమాట. మనకు కనీసం ఈ రెండు ఉండాలి. అయ్యా ఇది ఈ ప్రకృతికి వేరే ప్రకృతి ఉంది, అక్కడ ఈ ఎటువంటి సూర్యుడు గాని చంద్రుడు గాని ఎటువంటి అక్కడ ఏం అవసరం లేదు, అంతా భగవంతుని యొక్క ఆచ్ఛాదనమైన వెలుగు అంతా కూడా భగవంతుని యొక్క నియంత్రణలో ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది నియంత్రణలోని, ఇది నియంత్రణలోని. కానీ ఎక్కడ ఏంటంటే అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛ ఉండదు మనకి. అది మన కంట్రోల్, నియంత్రించబడతాం భగవంతుడి చేత. మనం నియంత్రించబడతాం ఖచ్చితంగా. ప్రతిదీ అనుకుంటా నేనే యజమాని అనుకుంటాం, కానీ ఎవరు కూడా యజమాని కాదు, ఎవరు ఏది కూడా మన చేతిలో. ఎందుకంటే మనము ఈ 6 రకాలైన శరీరంలో జరిగే 6 రకాల మార్పుల్లో ఏది ఆపలేము. మనం వృద్ధాప్యం ఇష్టం లేదు, మనం ఏది ఆపలేము. జన్మ మృత్యు చక్రం ఆపలేము, ఆహార నిద్ర మైదానం ఆపలేము. ఒక పూట తిండి లేకపోతేనే మనం గిలగిల కొట్టుకున్నాం. ఇక నేను ఏకాదశి అయిపోయిన సాయంత్రానికి ఒక్కొక్కళ్ళకి ఏం తిన్నా, ఇన్ని సంవత్సరాల క్రితం తిండంతా ఏంటి బాబు అని చెప్పేసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట మన శరీరము. అట్లా ఉంటుంది. తర్వాత మీరందరికి సమయం ఉంటే నేను ఒక చిన్న స్టోరీ ఏకాదశి గురించి, అంటే మీ అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ ఏంటంటే మనం భగవంతుని కథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా బాగుంటాయి. ఇది చాలా చాలా ఉంది. ఏకాదశి, అసలు ఏకాదశి అంటే అది భగవంతుడు ఎలా ప్రీతిస్తాడని చెప్పేసి చిన్న స్టోరీ నేను విన్నాను మాతాజీ దగ్గర. స్టోరీ ఏం లేదు, ఒకసారి అయోధ్య అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారంట. వారు ఆయన ఏంటంటే మనిషి కొద్ది లావుగా ఉంటాడు, ఒక బ్రాహ్మణ బాలుడు. ఆ వయసు పెరిగింది కానీ బుద్ధి అంతగా వికసించలేదు, ఎప్పుడు తిండి ఎక్కువ. అయితే ఇంట్లో వాళ్ళు అతన్ని భరాయించలేకపోయారు అనమాట. అతని తిండికి ఇంకా నీ మార్గం చూసుకొని ఆయన, మేము నిన్ను భరాయించలేము అని చెప్పారు. సరే ఆయన మొత్తానికి వెళ్తూ ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏమి చేయలేను, దయచేసి నాకు ఆహారాన్ని అందించండి, మీ దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు, దయచేసి నన్ను ఒక శిష్యుడిగా ఉంచుకొని ఒక చిన్న ఏదో చేయండి అని ఆయన బతిలాడుకున్నాడు. సరే అనుకుంటే ఇక్కడ ఎంతో మంది శిష్యులు ఉన్నారు, పాప ఎంతో మంది తింటున్నారు, ఎంత తింటాడు అంత తింటాడు కొద్దిగా అని చెప్పేసి, సరే నాయన ఉండు అని చెప్పేసి అక్కడ ఉన్నాడు. ఏదో ఆశ్రమం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఆశ్రమంలోనే కొనసాగిస్తున్నాడు. ఒకసారి ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పాడు, ఒక మాట చెప్పాడు, అయ్యా నాకు ఒక చిన్న కండిషను, అయితే నాకు 3 పూట్ల ఆహారం కావాలి, మీరు 2 పూట్ల తిండి నాకు వద్దు, నాకు 3 పూట్ల కావాలి, ఆకలికి చాలా ఎక్కువ నాకు. సరే పోనీ ఒక పూట తింటాడు, పిల్లోడే ఉంది అని చెప్పేసి గురువు గారు. ఎందుకంటే గురువుకి ఎప్పుడు కూడా ఆయన చూపు చాలా కరుణ ఎక్కువ ఉంటుందండి. ఎంత తప్పు చేసినప్పుడు కూడా గురువుకి చాలా కరుణ ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి ఆయన ఉత్తమాధికారి కాబట్టి సరే ఆయన పోనీలే అని చెప్పేసి ఉండమన్నాడు. ఒక రోజు అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. తర్వాత సక్రమంగానే గడిచిపోయింది. అట్లా 14 రోజులు అయిపోయింది. ఇప్పటికి 15వ రోజు వచ్చింది. మరి ఆయన చూస్తున్నాడు, ఫస్ట్ లగంగా ఏం చేస్తారంటే ఆయన కిచెన్ వైపు వెళ్తాడనమాట. ఆ రోజు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ప్రశ్న అవడానికి వెళ్తాడనమాట, చూస్తారనమాట. ఎందుకంటే ఆయనకు ఆకలేస్తుంటుంది అనమాట. ఆ రోజు చూస్తే అసలు కిచెన్ స్టార్టే చేయలేదు, కిచెన్ తలుపులే తీయలేదు అనమాట. ఇదేంది ఇంకా కిచెన్ తలుపులు తీయలేదు, నాకేం ఆకలి లోపల వేస్తుందని చెప్పేసి ఆయన వెళ్ళి ఆ కిచెన్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వెంట్ని అడిగాడు, ఏమయ్యా కిచెన్ లేదంటే, అబ్బా ఇవాళ ఏకాదశి అయ్యా, నీకు ఎప్పుడు తిండి పోవాలని చెప్పేసి కుసుకున్నాడు అనమాట. ఏకాదశి అంటే ఏంటి అని చెప్పేసి, ఏంటి ఏకాదశి అంటే, అబ్బా నీకు ఏకాదశి కూడా తెలీదా, ఈ రోజు ఏకాదశి అయ్యా, ఎవరు భోజనం ఉండదు, అందరూ ఉపవాసం ఉండాలన్నారు. అంతే ఈయన గుండె రాయిపోయింది. వెంటనే బాంబు వెళ్ళినట్టు అనిపించింది అనమాట. అసలే ఆకలితో ఉన్నాడు. పరిగెత్తుకుంటూ గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నీకు దండం పెడతాను, నేను మాత్రం ఆకలి కొండలేను, నా వల్ల కాదు, నేను ముందుగా చెప్పాను, నేను అసలు ఆకలి కొండలేను, నాకు ఏకాదశి అని నాకు పడవసు, అందుకని దయచేసి నాకు ఏదో ఏర్పాటు చేయండి గురుగారు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పినప్పుడు సరే అన్నాడు. పోనీలే చిన్నపిల్లవాడు కదా అని చెప్పేసి ఆయన కొద్దిగా ఆహారం ఇచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ తినవద్దు, మన ఆశ్రమానికి దగ్గర కొండ ఉంది, ఆ కొండ దగ్గరకు వెళ్ళి అక్కడ నది చిన్న కొలను ఉంది, అక్కడ మీరు వంట వండుకొని నువ్వు భగవంతుడికి నైవేద్యం పెట్టి తులసి వేసి భగవంతుడికి భోజనం తిన్న తర్వాత నువ్వు తిను అని చెప్పాడు. అయితే ఇతనికి ఏమి తెలియదు, అంత లోకజ్ఞానం కూడా లేదు. ఒకసారి
పెద్ద ఎన్ని చదువుల కన్నా అమాయక బాలుడు చాలా ఉత్తమం అని చెప్పినట్టుగా, సరే గురువు గారి మాట మీద ఆయన పూర్తి విశ్వాసం ఉంది. ఆయన ఏం చేస్తారు, వెంటనే ఆ యొక్క ఆహార పదార్థాలు తీసుకుని చక్కగా కొండెక్కి మరి చపాతీలు కాల్చాడు. ఆయన వంట రాదు, ఏదో మాడిపోయి ఏదో వచ్చేసినాయి మొత్తం చేసేసి అట్టట్టుగా వచ్చినాయి. సరే భగవంతుని నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆయన వెంటనే ఆయన చిన్న రాముల వారి విగ్రహాన్ని తీసుకొని ఆ యొక్క వెళ్ళి తులసి వేసి, అయ్యా రాముల వారు రండి భోంచేయండి అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తుంటే రాములు సీతని ఆహ్వానిస్తున్నాడు. రండి రండి, మీరు వచ్చి, మీరు అనుకుంటున్నారేమో అక్కడ వెళ్తే పరోటాలు కిచిడీలు అదే తర్వాత రకరకాల పకోడాలు అయిన ఉంటాయేమో, అక్కడ ఏమి ఉండవు, అక్కడ ఉపవాసం, కడుపు మాడిపోద్ది, కనీసం ఏదో పెడతాను వచ్చి తినండి అని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు భగవంతుని ప్రేమతో. సరే ఆయన అనుకుంటున్నాడు, గురుగారు చెప్పాడు కదా వచ్చి భగవంతుని తినతో వితరని చెప్పేసి, నువ్వు రా మాకు ఆకలేస్తుంది, నువ్వు రా స్వామి ముందు అని చెప్పేసి చెప్తే వచ్చారు. సీతారామ లక్ష్మణుడు ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అట్లా చూస్తున్నాడు, ఆహారం వైపు చూస్తున్నాడు, వాళ్ళ ముగ్గురు వైపు చూస్తున్నాడు, అట్లా చూస్తున్నాడు ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే ఏంటి నేను రావటం ఇష్టం లేదా, పిలిచావు కదంటే, కాదు ఇద్దరికి నేను వంట చేశాను, ముగ్గురు వచ్చారు అని చెప్పేసి, సరే స్వామి అని చెప్పేసి వారికి ముగ్గురికి, సీతారామ లక్ష్మణులకి ముగ్గురికి కూడా ఆ యొక్క భోగాన్ని అందించాడు. చక్కగా వాళ్ళు ముగ్గురు, కష్టంగానే ఉంది అయినా వాళ్ళు ప్రేమతో పెడితే అని చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచిది అన్నట్టుగా ప్రేమతో భక్తితో అర్పిస్తే స్వీకరిస్తాడు స్వామి. ఆ విధంగా ఒక నిమిషం ఏదైతే అర్పిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి స్వామి స్వీకరించాడు. మరి ఆ రోజు ఏమీ లేదు అనమాట, ఆయనకి ఉపవాసం అయిపోయింది. సరే అట్లాగే వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజుకి ఎట్లా కొట్ట పాపం కష్టంగా ఉన్నాడు, ఎందుకంటే తినడానికి ఏమీ లేదు, పిండి లేదు, అయిపోయింది. తర్వాత మళ్ళా ఏకాదశి వచ్చింది, 15 రోజులు అయిపోయింది, మళ్ళా ఏకాదశి వచ్చింది. ఏకాదశి వచ్చిన తర్వాత అయ్యా నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి, నేను ఇద్దరంటే ఒకరు పిలిచి ఇద్దరు వస్తున్నారు అని చెప్పేసి అని చెప్పాడు అనమాట. ఇద్దరంటే సరే పోనీలే కొంచెం ఇంకో పూట తింటాడు అని చెప్పేసి గురువు గారు కొంచెం ఫుడ్ సప్లై చేయమని చెప్పి కిచెన్ అతనికి చెప్పాడు. ఆయన కొద్దిగా ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెము ముగ్గురు వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను నలుగురికి చేస్తాను వంట, వాళ్ళ ముగ్గురు నేను ఒకడిని అని చెప్పేసి వెళ్ళి మళ్ళా రకరకాల వంటలు చేసి కొంచెం సీనియారిటీ వచ్చింది, ఇంకొంచెం జాగ్రత్తగా చేశాడు. ఇప్పుడు చేసి మళ్ళా నైవేద్యం పెట్టాడు, మళ్ళా తులసి వేశాడు, ఒక ఐటెం పెంచాడు, ఇప్పుడు ఫుడ్ ఐటెం పెంచి మళ్ళా పిలిచాడు. మళ్ళా వచ్చారు సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల వారు వచ్చారనమాట. రాగానే మళ్ళా ఇట్లా చూస్తున్నాడు, ఫుడ్ వైపు చూస్తున్నాడు, వాళ్ళ వైపు కొర కోసం వచ్చిన కొత్త కొర చూస్తున్నాడు. చూడగానే ఏంటి నేను రాట ఇష్టం లేదన్నాడు. లేదండి రండి అని చెప్పాడు. సీతారామ లక్ష్మణుడు మొక్క హనుమంతుల వారు కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. చక్కగా వాళ్ళు ఆశీర్వదించారు, వెళ్ళిపోయారు. మళ్ళా ఆ రోజు కూడా ఉపవాసం, రెండో ఉపవాసం అయిపోయింది, రెండో ఏకాదశి అయిపోయింది. మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళా ఏకాదశి వచ్చింది. ఈసారి కాదు నాకు సరిపోవట్లేదు, నాకు కొంచెం ఎక్స్ట్రా కావాలి ఫుడ్ అని చెప్పాడు అన్నమాట. అనగానే సరే మూడో పూట కూడా కావాలని ఈ వ్యక్తికి అని చెప్పేసి సరే ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి అని చెప్తే మళ్ళీ రకరకాల ఇంకా ఐటమ్స్ ఎక్కువ తీసుకుని వచ్చి అవన్నీ బుద్ధాన్ని వేసుకొని మళ్ళీ కొండెక్కి మళ్ళా ఇంకా 2 ఐటమ్స్ ఎక్స్ట్రా చేశాడు. వంట నేర్చుకున్నాడు మెల్లమెల్లగా. తర్వాత మళ్ళా చేశాడు. చేసిన తర్వాత ఈసారి 5గురు చేశాడు ఐటమ్స్, ఎందుకైనా మంచిది అని చెప్పేసి 5గురు చేస్తే ఈసారి వచ్చారు సీత, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుల వారు, ఎంతమంది వచ్చారు. ఇదేంది ఇద్దరు చేస్తే ముగ్గురు వస్తున్నారు. మళ్ళా మొత్తం వాళ్ళందరికీ పెట్టాడు. నైవేద్యం అయిపోయింది. ఆ రోజు కూడా ఏకాదశి 3 వారాలు గడిచిపోయింది. అప్పుడు 3 ఏకాదశులు గడిచిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా ఏకాదశి వచ్చింది. ఈసారి అన్నాడు నాకు సరిపోవట్లేదు, నాకు చాలా పిండి కావాలి, నాకు ఎక్కువ కావాలి అంటే ఇతనికి గురువు గారి డౌట్ వచ్చింది, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ, ఏదో ఇతను ఏమైనా అమ్ముతున్నాడా, లేకపోతే ఎందుకు ఏం చేస్తాడు అని చెప్పేసి ఎంత అయితే అడిగాడు అంత స్టాక్ ఆయనకి ఇచ్చాడు. అంత స్టాక్ మొత్తం రకరకాల ఐటమ్స్ అన్ని బాగా బలశాలి అనమాట. అవన్నీ తీసుకుని వెళ్ళి ఈసారి ఏం చేశాడంటే ఆ రకరకాల ఆహార పదార్థాలన్నీ కూడాను వండటం లేదు, అక్కడ పెట్టేశాడు. అక్కడ పెట్టేసి నేను ఇద్దరు పిలిస్తే ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు పిలిస్తే నలుగురు వస్తున్నారు, ఆరుగురు వస్తున్నారు, నా వల్ల కాదు, నేను ప్రతిరోజు ఏకాదశి నడలేను, ఎగు అన్ని తీసుకొచ్చాను, అక్కడ పెట్టాను, మీరే వండుకోండి, మీరే తినండి అని చెప్పేసి అక్కడ పెట్టేశారు. వెంటనే చూశారు అక్కడ
సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుల వారు, సుమిత్ర, కైకేయి, కౌసల్యాదేవి, అయోధ్య వాసులు అందరూ వచ్చేసారు. రకరకాల వంటలు చేస్తున్నారు. రకరకాలుగా అసలు ఎలా ఉందంటే ఆ యొక్క శ్రీరామ పట్టాభిషేకానికి ఎంత వేడుక జరుగుతుంది, అన్ని వేడుకలు చేస్తున్నారు. ఈయన చక్కగా చెట్టు కింద కూర్చొని చూస్తా ఉన్నాడు అనమాట. వాళ్ళందరినీ కూడా కూర్చొని బాసి పట్టలు వేసుకుని చూస్తా కూర్చున్నాడు అనమాట. ఏం జరుగుతుందో, ఏం వంటలు చేస్తున్నారని చూస్తా ఉన్నాడు అనమాట. అయితే గురువు గారికి డౌట్ వచ్చింది. ఆయన వెంటనే ఏదో జరుగుతోంది, మనం చూడాలి, ఏం చేస్తున్నాడు, ఇదని మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి గురువు గారు తన శిష్యులను తీసుకుని వచ్చాడు అక్కడికి. వస్తే అక్కడ ఎవరు కనబడలేదు. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. ఏమయ్యా వస్తువులను తీసుకొచ్చావు, తింటున్నావు, మరి ఏం చేయలేదు, ఏంటంటే ఏంటి గురువు గారు మీకు కనబడతలేదా, అక్కడ చూడండి సీతారాములు అక్కడ కూర్చొని ఉన్నారు, ఆడ హనుమంతుల వారు వంట చేస్తున్నాడు, లక్ష్మణుడు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళ ముగ్గురమ్మలు కూడా వాళ్ళు కలిసి రకరకాల కూరగాయలకు వస్తున్నారు, ఎందరూ ఉన్నారు, మీకు కనబడతలేదా అన్నారు. ఆయనకు ఎవరు కనబడతలేదు, గురువు గారికి ఎవరు కనబడతలేదు, నాకెవరు కనబడతలేదు అని అన్నప్పుడు, అయ్యా దయచేసి ఆయన అపార్థం చేసుకుంటారు, మీరు వారికి కనబడండి అని చెప్పినప్పుడు, అప్పుడు చూస్తే గురువు గారికి మరి వాళ్ళందరూ కూడా కనబడ్డారు. ఆయన వెంటనే ప్రణామం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని మరి అంటే గురువు గారు అన్నారు, నీలాంటి శిష్యుడు దొరకటం వల్ల నేను ఈ రోజు భగవంతుని యొక్క దర్శనం చేసుకోగలిగాను అని చెప్పేసి ఆయన ఎంతో ఆప్యాయంగా ఆ యొక్క శిష్యుడిని కావాలించుకున్నాడు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమతో, ఇక్కడ ఆయనకి ఎటువంటి కల్మషం లేదు. ఆ యొక్క వ్యక్తికి, ఆ అయోధ్య అనే వ్యక్తికి ఎటువంటి కల్మషం లేదు. కల్మషం లేకుండా భగవంతుని పిలిచాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ ప్రేమకి ఆయన స్వామి లొంగుతాడు. కేవలం ప్రేమకి మనం చాలాసార్లు ఉదాహరణ చెప్పుకుంటాం, చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పుకుంటాం. ఏదైతే విదురుల వారు స్వామిని పిలిచి చక్కగా వారిని కూర్చోబెట్టి పండు తీసి తొక్కేసి తింటున్నాడు అని చెప్పేసి, కానీ అక్కడ పంచపక్ష పరమాణాలు రకరకాల వంటలు పెట్టినా దుర్యోధన ఇంటికి వెళ్ళలేదు. అందువల్ల మనము ఈ ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రతిసారి కూడా మనకి స్ఫూర్తినిస్తుంది. అందుకని భగవంతుడు నివేదన చేసేటప్పుడు చాలా ప్రేమతోటి, భక్తితోటి చేస్తేనే స్వీకరిస్తాడు. ఈ విధంగా అయోధ్య ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం వల్ల గురువు మరి ఆయనకు కూడా దర్శనం అయింది. ఆ తర్వాత అతనికి ఆ భక్తి, చాలా గొప్ప భక్తి వచ్చి తర్వాత మొత్తం అతనికి మంచి చాలా గొప్ప ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుదల వచ్చిన తర్వాత ఆయన మంచి ప్రచారకుడు ఈ గురువుకి సేవ చేసుకుంటూ భగవంతుని యొక్క ధామాన్ని చేరడానికి అవకాశం లభించింది. అందువల్ల మనం ఈ గురువుని, మనకి గురువు కంపల్సరీ కావాలండి. గురువు లేకుండా మనకి ఏం సాధ్యం కాదు. కేవలం గురు కృప ఉంటేనే అక్కడ భగవంతుడు కూడా మనకి లభిస్తాడు అన్నమాట. అట్లాగే ఆ గురు కృప ద్వారా మన యొక్క చెప్తున్న మనం ప్రతిరోజు చదువుకున్నాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం జన తస్మై శ్రీ గురవే నమః. మన యొక్క ఈ నేత్రాలకి, అజ్ఞానం అనే ఉన్న నేత్రాలకి ఆయన జ్ఞానదీపాన్ని వెలిగించి ఆ జ్ఞానదీపం ద్వారానే మనం సరిగా ఉన్న వస్తువును సరిగ్గా చూడగలము. అందుకే చెప్తాం, మోకం కరోతి వాచాలం భంగుం లంగైతే గిరిం యత్ కృపాకరం తమహం ఉంది శ్రీ గురుం దినతారిణం పరమానంద మాధవం. అందువల్ల మనకు గురువు కరుణ లేకుండా మనం ఏం చేయలేమండి. అందుకని మీకు ఎవరైతే మిమ్మల్ని ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని పరిచయం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రణామం అర్పించండి. ఈ ప్రణామం అంతిమంగా మన ఒక గురువుకి వెళ్తుంది. అందుకని మనము ఈ సంక్రాంతి దినంగా మనందరం గురువుకి మనందరికీ ప్రథమ శిక్షా గురువు శిలా ప్రభుపాదుల వారు, శిలా ప్రభుపాదులకి కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరం కూడా వారికి మనం ప్రణామం చేసుకుంటూ మనం వారి గ్రంథాలను చదువుతూ అందచేత చదివిస్తూ ఈ విధంగా మనం వారి ప్రీత్యర్థం, కృష్ణుడి ప్రీత్యర్థం మనం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. నితాయి సేవని మాతాజీ చదువుతారు ప్రభుజీ. నితాయి శివని మాతాజీ చెప్పారు ఈ స్టోరీ. మేము వారి దగ్గర నుంచి విన్నా గానీ అసలు భక్తితోటి మేము పులకించిపోతాం ప్రభుజీ కథను వింటుంటే. అవును, అంటే మనకేమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయిపోయి మన దగ్గర ఉన్న రీఛార్జ్ అవుతుంది ప్రతిసారి. అందుకే మనం ఈ ప్రపాద్ వారు చెప్తారు కదా, ఆయన ఎవరు అంటారన్నమాట, ఏమనంటే మీరు హరే కృష్ణ మంత్రం నిసార్లు చెప్తున్నారు, అది మిమ్మల్ని ఏదో ఒక మోటివేషన్ చేయడం లాగంటే అని చెప్తారన్నమాట. సరే వేరే నామం చెప్పండి, వేరే నామం చెప్తే మీకు దాంట్లో రుచి ఎంతసేపు చెప్పగలరు, కానీ హరే కృష్ణ మంత్రాన్ని 24 గంటలు కూడా చర్చించు. ఎందుకంటే దీంట్లో నామ కార్య జదా సర్వశక్తి, ఈ సర్వశక్తులు నింపి ఉన్నారు దాంట్లో. అందువల్ల భగవంతుని యొక్క దివ్య కథలు, ఇప్పుడు భగవద్గీత చెప్పి 5000 సంవత్సరాలు, భాగవతం చెప్పి కొన్ని కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిత్యనితంగానే మనకు ఉంటానే ఉంటాయి. అది ఇక్కడ చెప్పారు, భగవద్గీత భాగవతం చదువుతున్న ప్రతిసారి కొత్త నూతన అర్థాలు వస్తాయి మనకి అని చెప్పేసి. అందువల్ల ఇవన్నీ కూడా మన కథలు వింటూ ఉన్నప్పుడు ప్రతిసారి కొత్త అర్థాలు మనకి స్ఫురిస్తుంటాయి.
అందువల్ల ఎన్నిసార్లు వినొచ్చు మనం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క మకర సంక్రాంతి దినం రోజు కూడాను మీకు ఎంత బిజీ షెడ్యూల్ నుండి కూడా మీరు ఎంత సమయాన్ని కేటాయించారు భగవత్ యొక్క కథ కృష్ణ పెట్టడానికి. మీరందరూ చాలా గొప్ప వారి యొక్క సేవలో ఉన్నారు. మీరు కూడాను అందరికీ కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. శుభాకాంక్షలు హరే మీకు వైష్ణవ భక్తులందరికీ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీకు మా మిస్సెస్ ని నేను పరిచయం చేస్తాను సంక్రాంతి సందర్భంగా. అంటే ఒకసారి నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేస్తాను. ఏంటంటే తను ఎందుకంటే నేను ఒక వైష్ణవురాలుగా నేను చెప్తున్నాను ఇక్కడ. ఏంటంటే పెద్ద పెద్ద క్లాసులు ఇవ్వడం తక్కువైనప్పుడు కూడా మా దీంట్లో మాకు అదృష్టం ఏంటంటే భగవంతుడు గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చాడు. ఏంటంటే మాకు ఒక శక్తి, మా అమ్మగారు ఒక శక్తి మా వైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ విధంగా మేము ఒక బృందావన వాతావరణాన్ని తయారు చేసుకోవడానికి మాకు మంచి అవకాశం ఇచ్చారు అనమాట. అమ్మగారు ఇంట్లో ఉండి అన్ని ఏర్పాటు చేస్తారు. తను వచ్చేసేసి కేవలం ప్రవర్తన ద్వారా, మనం చెప్తుంది ఏంటంటే కేవలం ప్రవర్తన ద్వారా ఎంతో మందిని మార్చవచ్చు. మా అపార్ట్మెంట్ లో కేవలం తను కొన్ని ప్రవర్తన చేయటం, చక్కటి అందరికీ వాళ్ళు ప్రేమగా పలకరించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నారని చెప్పడం ద్వారా మా అపార్ట్మెంట్ లో మనం జీవితంలో ఒక్క వ్యక్తి అయినా సరే హరే కృష్ణ మహామంత్రం చెప్పగలిగితే చాలు అన్నట్టుగా వాళ్ళు కొంతమంది అయితే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. ఆ నాన్ వెజ్ 3 పూటలు తినే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు నాన్ వెజ్ మానేసేసి మా అపార్ట్మెంట్ లో కనీసం ఈ దామోదర మాసంలో 60-70 మంది జపం చేస్తారు. ఆ విధంగా చేసుకోవడానికి ఏంటంటే ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం గురువు యొక్క కృప. మా వాళ్ళ పనిముట్లు, కేవలం పనిముట్లు అండి. అటువంటి దాంట్లో ఇద్దరు కూడా భాగస్వామిగా చేసుకుని సహకరిస్తూ కూడా మేము క్లాస్ చెప్పడానికి కూడా తన ఎంతో సహకారం ఉంటుంది. అందుకని మీ అందరికి కూడా కొంచెం పరిచయం చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను. హరే కృష్ణ అండి. సర్వప్రియ రేవతి దేవిదాసి పేరు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. స్వామి సేవలో ఉన్నారు మీరిద్దరు. మాకు అసలు మీ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. మాకు హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ ఇద్దరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. దండవత్ ప్రణామాలు మాతాజీ. చాలా అదృష్టవంతులండి మీరు. చక్కగా ప్రభుజీ గైడెన్స్ లో చక్కగా వైష్ణవురాలుగా మా అందరికి కొంచెం అందించండి ఆ దీవెనలు. మీలాగా కొంచెం మీ వెనకాల కృష్ణ సేవలో ఉంటారు. మేము కూడా కృష్ణ భక్తులకు రావాలని దీవించండి మాతాజీ. హరే కృష్ణ. సంక్రాంతి మా ఇంట్లో అందరూ రావాలని మీరు ఆశీర్వదించండి మాతాజీ. కంపల్సరీ. ఎందుకంటే ప్రభుపాద వారు మనందరికీ కూడా ఒక బృందావనం లాంటి వాతావరణం ఏర్పాటు చేశారు. ఎక్కడైతే దివ్యనామం ఉందో అదంతా బృందావనం. ఈ రోజు నేను అలాగే మా అమ్మగారిని కూడా మీకు చూపిస్తాను. ఆమె చక్కగా ప్రతిరోజు 16 మార్లు జపం చేస్తూ ఆమె భాగవతం, ఇప్పుడు దాదాపు భాగవతం వచ్చేసేసి 7వ స్కంధంలోకి వచ్చేసింది. మా అమ్మగారు ప్రతి నిత్యము ఆ చదివిన గ్రంథాలని పిల్లలిద్దరు ఆడపిల్లలకి వాళ్ళకి స్టోరీస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తూ చక్కగా వాళ్ళతోటి కృష్ణ కథ కూడా ఆమె చేస్తుంది. ఇక్కడ జగన్నాథుని కూడా చూస్తుంటా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను నేను. అంటే ఎందుకంటే ఒక చిన్న విషయం కూడా మనల్ని ఎంతో మార్పు తెస్తుందండి. మనం ఖచ్చితంగా అంతిమంగా ప్రభుపాద వారి యొక్క దానికి ఈ ఉద్యమానికి ఎలా మనం ఉండాలని చెప్పేసి స్ఫూర్తినిస్తుంది అనమాట. అందువల్ల మాకు స్ఫూర్తినిచ్చే మా అమ్మగారు ఒక శక్తి, మా అమ్మగారు ఒక చెయ్యి, మా వైఫ్, ఇలా చూసుకుంటూ మనము ఈ సేవలు చేయడానికి మాకు అదృష్టం కలిసింది అనమాట. అందుకని నేను వారికి ఈ రోజు సంక్రాంతి రోజు పరిచయం చేస్తున్నాను. ఒక్క నిమిషం. ధన్యజీవులు ప్రభుజీ. మీరు ఇంటిల్లి పాది కృష్ణ భక్తిలో ఉన్నారు. ఇక మా అమ్మగారు అండి. హరే కృష్ణ మాతాజీ. సంక్రాంతి శుభాకాంక్షలు మాతాజీ. జగన్నాథుడు కూడా డ్రెస్ కుట్టి జగన్నాథుడికి చక్కగా సంక్రాంతి నూతన డ్రెస్ కుట్టిన్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు మాతాజీ, ప్రభుజీ అందరికి. జై జగన్నాథ్ బల్య సుబ్రహ్మణ్యకి జై. ప్రభుపాదికి జై. జై. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు చాలా మంచి శుభదినం ప్రభుజీ. మంచి వైష్ణవ భక్తుల్ని మీ కుటుంబం అంతా అలా ఉంది.
ఎప్పుడో మీ పూర్వజన్మ సుకృతం మీరు పూజ చేసి ఉంటారు. ప్రభుజీ సంక్రాంతి స్పెషల్ చూపించారు మాకు మాతాజీని ఇద్దరిని పరిచయం చేసి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భగవంతుడు ఏంటంటే మనం ఊహించుకోవాల్సిందంటే కేవలం మన ఒక్కనే కాదండి, మన గృహంలో అందరినీ కూడా ఈ యొక్క భక్తులకు తీసుకొని రావాలి. అలాగే మన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా భక్తులు తీసుకొస్తే ప్రపాదం పడతారు. ఈ సంక్రాంతి పర్వదినం అందరూ కూడాను పని వస్తుంది, గో పూజ ఉంటుంది. కొత్త భక్తులు గో పూజ చేయించండి. అందరికి కూడా భాగవతాన్ని వాళ్ళ గృహంలో ఏర్పాటు. మా భాగవతం మా ఇంట్లోకి వచ్చినాకే మా ఇంట్లో చాలా మార్పు వచ్చింది. అందుకని మీరు అందరూ కూడా భాగవతాన్ని ఆహ్వానించండి. హరే కృష్ణ ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం కోటి వైష్ణవ భక్త వృందకి జై. గురుదేవ్ కి జై. పూర్వప్రమానందే. హరి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ సంక్రాంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ ప్రభుజీ. శుభాకాంక్షలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మా దండ ప్రణామం ప్రభుజీ. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు మాతాజీ ప్రభుజీ. క్లోజ్ చేస్తున్నానండి. తోటి పూజ చేస్తున్నాను. హరే కృష్ణ. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, మిత్రులకి, మీ సంతానానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా మనందరం కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి, దివ్యనామాన్ని జపించాలి. అంతిమంగా మనం గమ్యము, మన లక్ష్యము ఆ విష్ణువుని చేరుకోవటమే, ఆ గోలోక ధామం చేరుకొని అక్కడికి వెళ్ళి మన సేవ చేయటమే మన యొక్క కర్తవ్యం. అదే మన యొక్క లక్ష్యం కావాలి. అలా లక్ష్యం కావాలని మనం ప్రపాదాన్ని కోరుకున్నాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.